క్రిస్మస్ ట్రీ. అసలు దీని గొడవ ఏంటి, ఈ క్రిస్మస్ ట్రీ గొడవ ఏంటి? ఒకసారి వీలైతే దాన్ని ఏమన్నా ఇమేజ్ ఉందా క్రిస్మస్ ట్రీ? ఒకసారి దాని ఇమేజ్ చూద్దాం, ట్రీ కోసం ఒకసారి చూద్దాం. క్రిస్మస్ సెట్ మనల్ని మన వాళ్ళు ఏం పెడతారంటే ఏది పడుతుంది పెట్టేస్తారండి. ఏది గుబురుకుంటే దానికి పెట్టేస్తారు, లైటింగ్ దానికి పెట్టేస్తారు 4 స్టార్లు. ఇంకా ఆ సెట్ ఈ సెట్ కాదు, దానికి ఒక చెట్టు, దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక కథ ఉంది. కథ అంటే కథనం ఉంది, దానికి అన్య సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది వైరల్గా క్రిస్మస్ సెట్ కోసం. అదైతే కాదండో, 50 చెట్టు ఇలాగున్నావు ఏంటని అడిగితే నాకు ఎవరు లేరని అన్నదా. చెట్టు మాట్లాడుతుందా? అది కాదు స్టోరీ. దేనికి ట్రెడిషనల్గా ఒక విషయం ఉంది. ఏముందంటే నిజానికి నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇంకా కొండసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసే ఒక చెట్టు ఉంటుంది. అది సర్వీస్ చెట్టు కాదు, మనం సర్వీస్ చెట్టు పెడతారు. ఆ చెట్టు కాదు, ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, నేను మర్చిపోయాను రాసుకోవడం. ఆ చెట్టు ఎక్కువ అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది. చూదుగా ఇలా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ చెట్టు. అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది. ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏమి నమ్మకాలు ఉంటాయి? వాళ్ళ దేవతలను మొక్కుతూ, మనకి ఎలాగైతే ఇక్కడ చెట్లను మొక్కుతారో అక్కడ కూడా చెట్లను మొక్కుతారు. ఆ దేవతలకు మొక్కుతూ, ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు రప్పించాలో, ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు. ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే రోమీలు కూడా ఈ చెట్టుని, అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టును వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి మనకు ఎలా వచ్చింది ఈ చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి. వాదనలు ఏమున్నాయంటే, రిఫర్మేషన్కి మూలమైన మార్టిన్ లూథరన్ గారు ఉన్నారుగా, ఫైటర్. లూథరన్ గారి మీద ఒక కథ ఉంది, దానికి బేస్ రెఫరెన్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు అంటారు, నేనేం స్థిరపరచట్లేదు. లూథరన్ గారట ఈ ఏరియాలో, ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లూథరన్ గారు, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఇది ఈ ఏరియాలో ఈయన వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు, ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు, అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట. బహుశా రోజు మెస్సయ్య పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఇంత గుబురుగా ఉన్నాయేమో అని. నా బిడ్డలకి నక్షత్రాలు, అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని గూర్చి చెప్పడానికని నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ, నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని మార్టిన్ లూథరన్ గారు ఆ చెట్టు కొమ్మ నరికి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని ఒక మొత్తాబు చేయించి కొన్ని నక్షత్రాల్లా కట్టి ఆ నక్షత్రాలు చూపిస్తే, ఏంటి డాడీ లేదా ఏంటి అంకుల్ అని అడిగినప్పుడు, ఇవేంటంటే అమ్మ, ఆ రోజు క్రిస్మస్లో కూడా, అంటే మొదటి ప్రభు పుట్టుకలో నక్షత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఎలాగే అనడానికి ఒక డెమో చూపించడానికి పిల్లల కోసం పెట్టిన అంట అదొక స్టోరీ అంతే. హిస్టరీలో ఇంకేముందో దీనికి మూమెంట్ అంటే, బోనిఫేస్ అనే ఈయన కూడా ఒక సువార్థికుడు. ఈయన ఏం చేస్తారంటే జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్తాడు. ఈయన ఈ జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బోనిఫేస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ సువార్త చెప్పడానికి వెళితే, ఈ చెట్లు మొక్కుతారు కదండి అప్పటికి అన్ని జనాంగం. వీళ్ళు మొక్కుతున్నప్పుడు చెట్లకి బలిచ్చేవారట, నరబలి. ఆ చెట్టు దగ్గర అప్పుడప్పుడు మీరు గమనించారా, మన చెట్లకు కూడా కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, చెట్లకు బలేస్తారుగా. ఇలాంటి ట్రెడిషన్నే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ చెట్టుకి బలేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఫేస్ అనే ఎవాంజలిస్ట్ ఉన్నాడో చూసి తట్టుకోలేకపోయాడు. ఈ చెట్టుకే మీరు బలిస్తున్నారు కనుక అందరూ చూస్తుండగా సువార్త చెప్పి తప్పుడు పనులు ఎందుకు మీరు చేస్తున్నారని ఆ చెట్టుని నరికేశాడంట అక్కడ. ఇదంతా జరిగిన స్టోరీకి అని చెప్తారు 16వ శతాబ్దంలో. అయితే ఆ చెట్టుని ఎప్పుడైతే నరికేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ చెట్టు మొదల నుంచి మళ్ళీ వేరొక చిగురు వచ్చిందట. ఆ చిగురుని బేస్ చేసుకుని ఆ యెషయా గ్రంథం చిగురు అనే పదం ఉంటుంది చూసారా, దానికి దీనికి కలిపి ఓ క్రిస్మస్ మెసేజ్ చెబుతూ, మన కొరకు బలైపోవాల్సింది మీ పిల్లలు నా పిల్లలు కాదు, మన కొరకు బలైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, ఆయన చనిపోయాడని దాన్ని బేస్ చేయడానికి, ఇదిగో పిల్లలు ఇంతమంది చెట్టుని బట్టి మీరు చాలామంది చంపేశారు కనుక ఇది ఒక చేదు జ్ఞాపకంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానని ఆ చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఒక డెమోగా పెట్టి వాళ్ళకి చెప్పేవాడంట. అలా వచ్చింది చెట్టు. అందుకే చూడండి,
అన్యులు బాగా ఆచరించిన ఆచారాల్లో ఆ చెట్టు ఉంటుంది రోమిలికి. మనం ఎలాగైతే మామిడాకులు ఆకులు ఎలా కడతామో వాళ్ళకు కూడా ఇంటికి ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆ చెట్టుని ఎక్కువ వాడతారన్నమాట. అయితే ఆ చెట్టుకి బలి నైవేద్యాలు ఎక్కువ ఇస్తున్నారు కనుక అది తప్పుడు విధానం, దీన్ని కాదు, ఇదిగో మనం చేయాల్సింది కాదు, ఈ తప్పుడు జ్ఞాపకాలకి మళ్ళీ ఉండకూడదు, మనం వెలిగే నక్షత్రాలుగా మారిపోవాలని దాన్ని ఈ విధంగా మార్చి, అంటే కొంచెం ట్రెడిషన్ మార్చి దాన్ని ఇలా చెప్పుకొచ్చారు. అంతే తప్ప చెట్టుకు మొక్కమని కాదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ట్రీ కూడా ట్రెడిషనల్గా వచ్చిందే, శాంటా క్లాస్ కూడా ఊహించే ట్రెడిషనల్గా వచ్చిందే చెప్పాలి. సైంట్ నికోలస్ హిస్టరీలో మూమెంట్, నేను అడుగుతాను ఎక్కడన్నీ ఇవి బైబిల్లోంచి వచ్చినాయండి? అలా వచ్చాయి, కొన్ని అలా వస్తాయి. ఇప్పుడు 2024లో ఉన్నామండి, ఇంకో నెల పోతే 2025లోకి వెళతాం. ఇంకో 20 ఏళ్ళు పోయిందనుకోండి, ఇంకో 25 సంవత్సరాలు పోతే 2050కి వెళతాం. 2050కి ఎంత అప్డేట్ అయిపోద్దండి ఈ ప్రపంచం. అప్పటికి ఇంకేం అవుతాయో మనకు తెలియదు. అలా వెళ్ళే కొలిది ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అది తప్పు అనిపిస్తుంది, తర్వాత ఏమనిపిస్తుంది అంటే పర్లేదులే అనిపిస్తుంది అనమాట. అలా వచ్చినాయి ఇవన్నీ మీకు.